మరి మీ వెనక అంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఉంటారు కదా బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు వగేరా వగేరా, వాళ్ళు ఏమన్నారు రమణ అంటే అరే ఇప్పుడు రమణ అంటే ఫాలోయింగ్ ఉంది, రమణకి డబ్బులు వస్తున్నాయి ఇదో మంచి తను బతికేస్తుంది, మీ పరిస్థితి ఏంటి అని అడగరా? అడుగుతారు చాలా మంది. మెయిన్ ఏంటంటే మనం చేసే మంచి పనులని. ఓకే, ఇప్పుడు ఒక చెడ్డోడితో ఉన్నారనుకో, వాళ్ళు ఎందుకు తిరుగుతూనే ఉంటారు. ఒక మంచి పనిలో వాళ్ళ అబ్బాయి కూడా కనబడడం అనుకో, 10 మంది మంచి చేస్తున్నాయని చెప్పి కొన్ని రోజులు ఉంటుంది. దాని తర్వాత ఒక టాపిక్ రైజ్ అవుతుంది. ఇందులో ఖాళీగా ఉంటారు, మేబీ అంత కొంత అమౌంట్ వాళ్ళే టాపిక్ వస్తుంది. నేనేం చేస్తానంటే నేను నాకన్నా నీళ్ళ కోసం కాల్ చేస్తాను. ఇప్పుడు ఓకే అమ్మతో ఒక అబ్బాయి షూట్కి వచ్చాడు, ఈరోజు తిన్నాడు, చిందులు వేసాడు, వెళ్ళిపోయాడు, రేపు వచ్చి తిన్నాడు, చిందులు వేసాడు, వెళ్ళిపోయాడు. మనం ఆ జీవితాన్ని మనం ఏమనుకుంటాం అంటే ఏదో సరదాగా సాగిపోతుంది కాదు, ఆ లైఫ్ అనేది ఒక డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక బిజినెస్ టైప్లో కానీ ఉపాధి